అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బునా. వరమహాలక్ష్మి వ్రతం సిరీస్ పోస్ట్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2. పార్ట్ 1లో క్లీనింగ్ వీడియో పెట్టాను. ఇంకా ఆ వీక్ ఫుల్ క్లీనింగ్ పని చేస్తూనే ఉన్నాము. ఇంకా బుధవారం నైట్ గోరింటాకు పెట్టుకున్నాం నేను బునమ్మ. మనం కాణిపాకం నుంచి వచ్చేటప్పుడు మధ్యలో కోసుకున్నాం కదా, ఆ గోరింటాకే చాలా బాగా పండింది. 2 అవర్స్కే ఫుల్ ఎర్రగా పండిపోయింది. ఇంకా వదిన వచ్చి గురువారం పొద్దున్న, నేను కూడా గురువారం శుక్రవారం 2 రోజులు ఆఫీస్ లీవ్ తీసుకునేసాను. సో గురువారం పైన కొంచెం క్లీనింగు, ఫ్రిడ్జ్ క్లీనింగు అవంతా ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇంటి ముందరే అరటిపండ్లు అమ్ముకొని వచ్చారు. వాయినాల కోసం అరటిపళ్ళు కావాలని ఒక 4 కేజీలు కొనుక్కున్నాము. మంచిగా ఉన్నాయి అరటిపళ్ళు. ఇక పూజా పనులు షురు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే స్నానం చేసుకొని ఇల్లు తుడుస్తున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్, పసుపు కుంకుమలు, పూజ సామాన్లు తీసుకొని వస్తే వరమహాలక్ష్మి వ్రతానికి సంబంధించి పనులు స్టార్ట్ అవుతాయి. క్లీనింగ్ ఎండ్ అయిపోయి పూజ పనులు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. చాలా సాయంత్రం వెళ్తే ఎక్కువ రష్గా ఉంటారని ఒక 4 o'clockకే నేను ఎదురింటి అమ్మాయి ఇద్దరం కలిసి వెళ్ళాము. ఫస్ట్ పూజా సామాన్ అంగడికి వెళ్ళి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కున్నాము. ఇంకా తర్వాత వంటకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కున్నాము. ఇంకా తమలపాకులు, అరటి మాన్లు అవన్నీ కావాలని చెప్పి ఇంకా మార్కెట్కి వెళ్ళాము. కొన్ని తీసుకొని వచ్చేసాము. ఇంకా చాలా రష్ అయిపోయినారు అనేసి ఇంకా తీసుకెళ్ళే అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి నేను మా అన్న వచ్చాము. ఇంకా వచ్చి కావాల్సిన అన్నీ కొనుక్కొని వెళ్ళాము. పూలు మాత్రం విపరీతమైన రేటు ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళు కరెక్ట్గా 11 గంటలకు వచ్చారు నైట్. ఇంకా వచ్చిన తక్షణమే వేపాకు, మామిడాకులు మాలల్లాగా కట్టేసి గేట్కి ధలబంధనాలకు వేస్తున్నారు. వర్షం అయితే జోరుగా పడుతుంది. నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాం.